దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 5వ అధ్యాయము 3 నుంచి 7 వరకు గల వచనాలు మనం చదువుకుందాం. 3 నుంచి 7 వచనాల వరకు చదువుకుందాం. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. కనికరం గల వారు ధన్యులు, వారు కనికరమును పొందుదురు. ప్రభునందు ప్రియులారా, మరి గడిచిన కొన్ని వారాలుగా యేసుక్రీస్తు వారు బోధించినటువంటి కొండ మీద ప్రసంగంలో నుంచి మనము అనేక విషయాలు ధ్యానించుకుంటూ వస్తుంటున్నాం. సో అందులోని భాగంగా ఈ దినాన మరి కనికరం గల వారు ధన్యులు అంటే ఏంటో మనం చూద్దాం కదా. సో ప్రియులారా, నేను గత కొన్ని వారాలుగా చెప్తూ వస్తున్నాను, ఈ ధన్యతలు అనేటివి ఆత్మ సహాయం లేకుండా, పరిశుద్ధాత్మ సహాయం లేకుండా మనం చేయలేము. ఈ ధన్యతల్లో కనిపించేటువంటి లక్షణాలను మనం కలిగి జీవించలేము అని చెప్తూ ఉంటున్నాం. రెండవదిగా, ఒక క్రైస్తవుడు మాత్రమే ఈ లక్షణాలు కలిగి జీవించగలడు అని చెప్తున్నాం అన్నా. సో కాబట్టి ప్రియులారా, వీటిని గురించి మనము ధ్యానించుకుందాం, కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ప్రియులారా, చదవబడినటువంటి మొదటి ధన్యతను మనం చూసినట్లయితే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు అని చెప్పినప్పుడు, మొదటగా ఒక వ్యక్తి నాలో రక్షకుడు లేడు అనేటువంటి దానిని గుర్తించినప్పుడు, అలాంటి జీవితము ఇక యేసుక్రీస్తు నాలో లేడు, రక్షణ అనేటువంటిది నాకు లేదు, అలాంటి జీవితము శూన్యము అని గుర్తెరిగినప్పుడు అతడు దాని విషయమై దుఃఖిస్తున్నాడు అనా. మొదటిగా ఆత్మ విషయమై దీనులైన వాడు, దీనుడు అనేటువంటి దాన్ని ఎవరైతే గుర్తిస్తారో అతడు ధన్యుడు అని చెప్తున్నాడు యేసయ్య. ఆ తర్వాత వారిది పరలోక రాజ్యము అని చెప్తున్నాడు. రెండవదిగా, దుఃఖపడు వారు ధన్యులు అని చెప్తుంటున్నాడు అనా. ఇక్కడ దైవికమైనటువంటి దుఃఖం గురించి మాట్లాడుతున్నాడు, శరీరానుసారమైన దుఃఖం కాదు. దైవికమైన దుఃఖం ఒక వ్యక్తిలో కలిగినప్పుడు ఆ దుఃఖం అనేటువంటిది అతనిని మారు మనసులోనికి నడిపిస్తుంది, అనగా అతడు రక్షణ పొందుకోవడానికి అది నడిపిస్తూ ఉంటుంది. కాబట్టి రక్షణ పొందుకుంటున్నాడు. పొందుకున్న అనంతరము అతడు ఏం చేస్తున్నాడంటే, ఇప్పుడు నేను పాపపు స్థితిలో నుంచి పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి నేను వచ్చాను అనే దాన్ని గుర్తిస్తున్నాడు. కాబట్టి అతడు ఆ గత జీవితానికి, పాపపు జీవితానికి ముగింపు పెట్టి, ఫుల్ స్టాప్ పెట్టి, ఇప్పుడు అతడు తన మనస్సును మార్చుకొని జీవిస్తుంటున్నాడు. అనగా ఆ పాత జీవితానికి గుడ్ బై చెప్పి నూతన జీవితాన్ని జీవించడానికి ఇష్టపడుతుంటున్నాడు. అతడు సాత్వికమైనటువంటి మనస్సును కలిగి జీవించడానికి ఇప్పుడు ఇష్టపడుతుంటున్నాడు అన్న. కాబట్టి సాత్వికంగా ఎవరైతే జీవిస్తారో వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు అని బైబిల్ చెప్తుంది. నాలుగవదిగా మనం గమనించినట్లయితే, ఎవరైతే సాత్వికులుగా జీవిస్తారో వాళ్ళు ఈ నీతి కొరకు ఆకలి దప్పికలు గల వారిగా జీవిస్తారు. నీతి కొరకు, నీతికి అడ్డుగా వచ్చేటువంటి ఏ కార్యమైనా కూడా పక్కన పెట్టి పరిశుద్ధతలో, నీతికరమైన జీవితంలో జీవించడానికి వారు ఇష్టపడతారు అనే దాన్ని మనం చూస్తాం. సో కాబట్టి ప్రియులారా, ఈ దినాన ఈ 7వ వచనము, కనికరం గలవారు ధన్యులు, వారు కనికరం పొందుదురు అనేటువంటి ఆ విషయాన్ని గురించి మనం చూద్దాం. ప్రియులారా, ఇక్కడ కనికరము అని చెప్పినప్పుడు అనా, సో కనికరము గురించి మనం చూసినట్లయితే ఈ క్రైస్తవ జీవితానికి చాలా ప్రాముఖ్యం ఈ కనికరం అనేటువంటిది అనా. ఎందుకంటే ప్రియులారా, ఈ కొన్ని కార్యాలు, అంటే కొన్ని పనులు, కొన్ని క్రియలు చేయడం మూలంగా అతడు క్రైస్తవుడు అనేటువంటిది కాదు. కానీ అవునా, ఇక్కడ వాస్తవంగా కనికరము అంటే ఏమిటి అనే దాని గురించి మనం చూస్తే, కనికరము అనే ఈ మాటని మనం అర్థం చేసుకోవాలంటే, ఈ కనికరము అనేటువంటి దానిని కృప అనేటువంటి మాటతో పోల్చి చూస్తేనే ఈ కనికరము అనేటువంటి మాట మనం అర్థం చేసుకోగలం. బైబిల్ గ్రంథంలో ప్రాముఖ్యంగా నూతన నిబంధనలో మనం గమనించినట్లయితే, రాయబడిన పత్రికల్లో దాదాపుగా ఈ పౌలు పత్రికల్లో మనం చూసినట్లయితే కృప అనేటువంటి మాటను పౌలు ఎక్కువగా ఉపయోగించడము మనం చూడొచ్చు. అవునా, ఈ కృప అనేటువంటి మాటను మనం చూసినట్లయితే, కృప అంటే అర్థం ఏంటంటే, అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి దేవుడు చూపించేటువంటి దయనే కృప అని చెప్పవచ్చు. అవునా, అర్హత లేనటువంటి ఒక వ్యక్తికి దేవుడు చూపించేటువంటి దయనే కృప అని చెప్పబడుతుంటుంది అనా. సో కృప అనేటువంటి దీనిని మనం ఇంకా ఎలాగ అర్థం చేసుకోగలమంటే,
ఉదాహరణకి ఒక వ్యక్తి పరితాపకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనుకోండి. అవునా? ఆ పరితాపకరమైనటువంటి స్థితిలో లేకుంటే బాధలో అతడు ఉన్నప్పుడు అతని విషయమై మనం పరితాపం చెందడం కాదు గాని, అవునా? మనం పరితాపం చెందడం కాదు గాని, అతనికి ఏదో ఒకటి చేయడానికి ఇష్టపడడం. దాన్నే కనికరము అని చెప్తారు. అవునా? దానినే కనికరము అని చెప్తారు. అవునా? ఇంకొక ఉదాహరణ చూసినట్లయితే, ఉదాహరణకి నీకు విరోధంగా అవునా ఒక వ్యక్తి ఏదైనా తప్పు చేశాడు అనుకోండి. అవునా? సో అలాగ తప్పు చేసినప్పుడు ఇప్పుడు అతని పట్ల నీ యొక్క వైఖరి ఎలాగుంది, నువ్వు అతని పట్ల ఎలాగ నడుచుకుంటున్నావు అనేటువంటి చాలా ప్రాముఖ్యం. అవునా? సో ఇంతకుముందు గత వారము 2 వారాల కిందట నాకు వాడు ఇలాగ చేశాడు, ఈరోజు నాకు దొరికాడు వాడు, వాడిని ఎంత చూస్తా అనేది కనికరం కాదు. అవునా? అలాగే చేయడం అనేటువంటిది కనికరం కాదు. ఒక వ్యక్తి నీకు వ్యతిరేకంగా ఏం చేసినా, ఎలాగ నడుచుకున్నా, నీవు అతని పట్ల ఎలాగ నడుచుకుంటున్నావు. అవునా? అతను ఏమి చేయకుండా అతని పట్ల నువ్వు దయ చూపించినట్లయితే దానిని కనికరం అని చెప్తారు, కనికరము అని పిలుస్తారు. కాబట్టి పిల్లరా, దీనికి ఒక మంచి ఉదాహరణ మనం చూడాలనుకున్నట్లయితే బైబిల్ గ్రంథంలో ఒక మంచి ఉదాహరణ ఎవరిని చూడొచ్చు అంటే మంచి సమరయుని కథను గురించి మనం చూడొచ్చు. అవునా? ఈ మంచి సమరయుడు చేసినటువంటి కార్యాన్ని మనం చూస్తే, ఒక వ్యక్తి దొంగల చేతికి చిక్కి అతన్ని కొట్టి కొన ఊపిరితో వదిలిపెట్టిపోయినప్పుడు ఆ వ్యక్తి విషయంలో ఈ సమరయుడు చేసినటువంటి పనిని మనం గమనిస్తే, అతను బంధువు కాదు, వాళ్ళ స్నేహితుడు కాదు, తెలిసిన వ్యక్తి కాదు, కానీ ఆ గాయాల చేత పడి ఆ కొన ఊపిరితో అతను ఉన్నప్పుడు అతని పట్ల ఈ యొక్క సమరయుడు, మంచి సమరయుడు చేసినటువంటి ఆ యొక్క కార్యాన్ని మనం గమనించినట్లయితే అది కనికరం చూపడంగా మనం గమనించవచ్చు. అవునా? కాబట్టి ప్రియులరా, ఒక వ్యక్తి పట్ల మనము కనికరం చూపడం అంటే ఏంటంటే, మనకి వ్యతిరేకంగా అతడు ఎలాగ నడుచుకున్నా కూడా అతనికి మేలుకరంగా చేయడమే కనికరం. అవునా? మేలు చేయడమే కనికరం. అవునా? సో కాబట్టి ఈ కనికరము అనేటువంటి దానిని మనము చూసినట్లయితే, ఉదాహరణకి బైబిల్ గ్రంథంలో చూద్దాం. చూడండి, రోమీలకు రాసిన పత్రికలోంచి మనం గమనించినట్లయితే 5వ అధ్యాయము 6వ వచనం నుంచి మనం చూసినట్లయితే 6 నుంచి 11 వచనాల వరకు మనం చూసినట్లయితే, ఉదాహరణకి ఒక 2 వచనాలు చదువుదాం. చూడండి, ఏలయనగా మనం ఇంకా బలహీనులమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను, నీతిమంతుని కొరకు సహితం ఒకడు చనిపోవట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ చనిపోవ తెగింపవచ్చును. 8వ వచనం, అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. 9వ వచనం కూడా, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడము. ప్రియులరా, ఇక్కడ చదవబడిన ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే, అవునా, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే 8వ వచనం చూడండి, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు అని చెప్తుంది. ఎలాగ వెల్లడిపరిచాడు దేవుడు మన పట్ల తన ప్రేమను? దేవునికి మనం ఏమైనా ఇచ్చాము అనే, లేకుంటే మన నుంచి దేవుడు ఏదైనా ఆశించి చేశాడా? ఇవేవి కాదండి. ప్రియులారా, దేవుని వాక్యం అక్కడ చెప్తుంటుంది. 2వ లైన్లో మనం గమనించినట్లయితే, ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను అని చెప్తుంటాడు. అవునా? ఎప్పుడు యేసయ్య చనిపోయినాడు మన కొరకు? మనం ఇంకనూ పాపంలో ఉన్నప్పుడే. అవునా? పాపపు స్థితిలో మనం ఉన్నప్పుడు, పాపం అనేటువంటి ఊబిలో మనం ఉన్నప్పుడు, అందులో నుంచి మనం బయటికి రాలేనటువంటి వారిగా ఉన్నప్పుడు యేసయ్యను దేవుడు మన కొరకు పంపించి, మనం ఇంకా పాపపు స్థితిలోనే ఉన్నప్పుడు మన నిమిత్తమై మన పట్ల ఆయన కనికరం చూపించి దేవుడు యేసయ్యను మన కొరకు పంపి మనము నీతిమంతులమగునట్లుగా మన నిమిత్తమై యేసయ్యను మరణింపజేశాడు, యేసయ్య చనిపోయేలా చేశాడు. కాబట్టి ప్రియులారా, ఆయన కనికరం చూపించాడు కాబట్టి, ఆయన చూపించినటువంటి కనికరమును బట్టి ఇదిన మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించబడ్డాం. ఇదిన ఆయన మన పట్ల కనికరం చూపించి తన రక్తాన్ని చిందించి మన పాపములను కడిగి మనల్ని పరిశుద్ధపరిచి మనల్ని నీతిమంతులుగా చేయబడని బట్టే శత్రువులమై ఉన్నటువంటి మనము ఇది దేవునితో సమాధానపరచబడేటువంటి వారిగా యేసయ్య రక్తం చేసింది మనల్ని. అవునా? మనం పాపులుగా ఉన్నప్పుడు ఏ రకంగా కూడా మనం ఏదో మేలు చేసామని యేసయ్య మనల్ని రక్షించలేదు.
లేకుంటే మనం ఏమో ఇస్తామో అని యేసయ్య రక్షించట్లేదు. మన నుంచి ఏదో ఆశించి యేసయ్య ఇక్కడ మన పట్ల నడుచుకోలేదు. అవునా పిల్లరా? యేసయ్య ఎప్పుడంటే మనము ఇంకను పాపము అనేటువంటి బావిలో ఉన్నప్పుడే, పాపపు స్థితిలో ఉన్నప్పుడే యేసుక్రీస్తు వారు మన కొరకై, మన పట్ల కనికరం చూపించి, మన విషయమై మనల్ని దేవునితో సమాధానపరచడం కొరకై ఆయన చనిపోయి, ఆయన మనల్ని దేవునితో ఐక్యపరిచాడండి. అవునా? దేవునితో ఐక్యపరిచాడు. కాబట్టి ప్రియులారా, ఈ దినాన మనము దేనిని బట్టి అతిశయించాలంటే, మనం దేవుని యందు అతిశయించాలి. అవునా? మన యొక్క సొంత కార్యాలను బట్టి కాదు, మన యొక్క బలమును బట్టి కాదు, మన యొక్క సామర్థ్యమును బట్టి కాదు. అవునా? సో యేసు క్రీస్తు ద్వారా మనము దేవునితో సమాధాన స్థితిని పొంది ఉంటున్నాం. మన క్రియలు కాదు, మన తలాంతులు కాదు, మన జ్ఞానము కాదు, మన బలగము కాదు. అవునా? దినాన మనల్ని యేసయ్య చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు ఆయన తన కనికరాన్ని మన పట్ల చూపించి, అవునా, మనల్ని ఏం చేశాడంటే బయటికి తీసుకుని వచ్చాడు. కాబట్టి ప్రియులరా, ఈ దినాన ఆయనే గనక మనల్ని కనికరించకపోయినట్లయితే, ఆయన కనికరం అనేటువంటిది మన పట్ల చూపించకపోయినట్లయితే, ఈ దినాన మనమందరం కూడా పాపపు స్థితిలో, చచ్చిన స్థితిలో మనం ఉండేవాళ్ళం. కాబట్టి ఆయన పాపపు స్థితిలో ఉన్నటువంటి మనల్ని ఆయన రక్షించాడు. అవునా? ఏం చేశాడు? మన పట్ల కనికరం చూపించాడు. అవునా? కాబట్టి ప్రియులరా, కనికరము గలవారు ధన్యులు అని చెప్పిన తర్వాత వారు కనికరం పొందుదురు అని వాక్యం చెప్తుంది. ప్రియులరా, ఈ దినాన మనం దేవునిని బట్టి యేసుక్రీస్తు ద్వారా మనం కనికరించబడ్డాం. కనికరాన్ని పొందుకున్నాం. ఈ కనికరాన్ని పొందుకున్నటువంటి మనము ఇప్పుడు ఎలా ఉండాలంటే, ఇతరుల పట్ల కనికరం చూపించాలి, ఇతరుల పట్ల జాలి చూపించాలి. ఒక వ్యక్తి పరితాపకరమైనటువంటి స్థితిలో ఉన్నాడంటే వాడిని చూసి మనం హేళన చేయకూడదు, వాడిని చూసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూడదు. ఒకప్పుడు మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాం. దేవునిని రక్షకుడిగా అంగీకరించడానికి ముందు మనం కూడా అదే పాప స్థితిలో ఉన్నాం, అదే పాపం అనేటువంటి బురదలోనే ఉన్నాం. అవునా ప్రియులారా, మనము ఈ యొక్క రోమీయులకు రాసిన పత్రిక ఈ 5వ అధ్యాయం 6 నుంచి 11 వరకు గల వచ్చిన భాగాల్లోంచి మనం ఇంకా అనేక విషయాలు చూసినట్లయితే, పాపులుగా శత్రువులుగా ఉన్నటువంటి మన పైన యేసయ్య కనికరాన్ని చూపించి, ఈ లోకమునకు యేసయ్యను పంపించి మన నిమిత్తమై మరణింపజేసి మనకు విడుదల అనుగ్రహించాడు. రెండవదిగా, ఆ పాపం చేసినటువంటి ఆత్మ చావాలి అనగా మనందరం కూడా దేవుని యొక్క ఉగ్రతకు పాత్రులం. ఎందుకంటే మనం పాపం చేశాం. పాపం వల్ల వచ్చేటువంటి జీతము మరణము అని వాక్యం చెప్తుంది. కాబట్టి మనకు మరణం సంప్రాప్తం అవ్వాలి, మనం మరణించాలి. మనకు రావాల్సినటువంటి మరణమును యేసయ్య మీద మోపి మనకు కనికరాన్ని చూపించాడు. యేసయ్య మీద మోపి మనకు కనికరాన్ని చూపించాడు. తర్వాత దేవుడు కనికరం చూపడం అంటే పాపమును చూసి చూడనట్లుగా వదిలేస్తున్నాడు అని కాదు. అనా దేవుడు కనికరం చూపిస్తున్నాడు అంటే పాపాన్ని చూస్తూ చూడనట్లుగా వదిలేస్తున్నాడు అని కాదండి. అనా సో పాపం అనేటువంటిది ఎక్కడైతే జరుగుతుందంటే, పాపం అనేటువంటిది ఎక్కడైతే ఉంది అంటే ఆ పాపం చేసినటువంటి ఆత్మ చావాలని వాక్యం చెప్తుంది. కాబట్టి అందులో మనం చావాల్సిన వారిగా ఉండగా మన కొరకై యేసయ్యని మరణింపజేశాడు, మన కొరకై యేసయ్యను మరణించేలా చేశాడు. కాబట్టి యేసయ్య ద్వారా మనకు కనికరం పోయింటే ఇది నన్ను మనందరం కూడా పాపపు స్థితిలోనే ఉండేవాళ్ళం, మనందరం కూడా మరణం కలిగి ఉండేవాళ్ళం. అవునా? కాబట్టి మనల్ని విడిపించాడు. కాబట్టి పిల్లరా, ఇప్పుడు దేవుని కృప అంటే ఏంటనేది మనకు అర్థమైంది. అవునా? ఈ కనికరం అంటే ఏంటంటే దేవుని యొక్క కృప ద్వారా పోల్చి చూస్తే కనికరం అర్థమవుతుందని చెప్పాం కదా. కనుక దేవుడు ఏం చేసినాడంటే తన కృప చూపించాడు, కృపను బట్టి మనల్ని కనికరించాడు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఆయన కనికరమును పొందుకున్నటువంటి మనము ఇతరుల పట్ల అదే కనికరాన్ని మనము చూపించేటువంటి వారిగా మనం ఉండాలి. రక్షణ పొందడానికి ముందు నేను ఇలాంటి స్థితిలో ఉన్నాను, ఈ పాప పడినటువంటి బురదలో నేను దొర్లి ఉన్నాను, యేసయ్య నన్ను రక్షించాడు. కాబట్టి నేను ఇతరుల విషయంలో కూడా యేసయ్య నా పట్ల ఎలాగ నడుచుకున్నాడో, నా పట్ల ఎలాగ కనికరం చూపించాడో, నా పట్ల ఎలాగ మేలు చేశాడో, నేను కూడా ఇతరుల పట్ల అలాగే చేస్తాను అనేటువంటి మనస్తత్వం కలిగి మనం జీవించాలండి. అవునా? బైబిల్ గ్రంథంలో స్టెఫెను గురించి మనం చూసినట్లయితే, స్టెఫెను దేవుని కూర్చున్నటువంటి సువార్త చెప్పాడు. అనేక మందిని రక్షించు నిమిత్తమై ఆయన వాక్యం చెప్పాడు. ప్రియులరా, ఆయన వాక్యము వినక వాళ్ళు ఏం చేశారంటే ఆయనకు వ్యతిరేకంగా నడుచుకున్నారు, ఆయనని చంపారు, రాళ్లతో కొట్టారు. ఆయన కూడా ప్రియులరా, ఆ యొక్క స్టెఫెను మాట్లాడినటువంటి మాట ఏం తెలుసా? వాళ్ళపై కనికరం
చూపించాడు కాబట్టి వారి విషయంలో దేవునితో మొరపెట్టాడు. వీరిని క్షమించు అని అడుగుతుంటున్నాడు. అవునా పిల్లరా? అది కనికరం చూపడం అంటే. కాబట్టి పిల్లరా, నీ శత్రువైనా సరే ఏం చేయాలంటే కనికరించాలి. అవునా? కనికరించాలి. లేదంటే నువ్వు ఎంత ప్రార్థన చేసినా కూడా నీ ప్రార్థనకి జవాబు రాదు. అవునా? కాబట్టి పిల్లలు, దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని ద్వారా మనం కనికరం పొందుకున్నాం. దేవుడే యేసుక్రీస్తు ద్వారా మనం కనికరం చూపించాడు. ఆ కనికరమును పొందుకున్న మనమందరం కూడా ఇతరుల జీవితాల్లో, ఇతరులు మనకి వ్యతిరేకంగా నడుచుకున్న, ఇతరులు మనమంటే నచ్చని వారిగా ఉంటున్న వారి పట్ల దేవుని పిల్లలమైన మనం కనికరం చూపాలి. దేవుడు మన పట్ల కనికరం చూపించినట్లుగానే మనము ఇతరుల పట్ల కనికరం చూపించినప్పుడు మనము కూడా ఈ కనికరమును పొందుకుంటామండి. కనికరమును మనం పొందుకుంటాం. కాబట్టి పిల్లరా, నీకు వ్యతిరేకంగా ఎవరు వచ్చినా, ఎలాంటి పరిస్థితుల్లో నీ మీదకి వాళ్ళు వచ్చినా, వాళ్ళు నేను దూషించినా, వాళ్ళు హింసించినా, నేను తిట్టినా, నీవు యేసుక్రీస్తు వలె కనికరం చూపించేవారిగా ఉండాలి. యేసుక్రీస్తు వలె నువ్వు కనికరించేవారిగా ఉండాలి. అలా చేసినప్పుడు నువ్వు కనికరమును పొందుకుంటావు. కాబట్టి అలాంటి జీవితం మనందరం జీవించుదాం. దేవుడి వాక్యాన్ని మన వినికిలో దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. మా పట్ల మీరు చూపించినటువంటి కనికరమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. కనికరం గలవారు ధన్యులు అని వాక్యంలో సెలవిచ్చారు. వారు కనికరమును పొందుకుంటారని సెలవిచ్చారు. ఇదిగో ప్రభు, మీరు మా పట్ల అపరాధముల చేత, పాపముల చేత చచ్చిన స్థితిలో మేము ఉన్నప్పుడు మాకు మీరు కనికరం చూపించారు. అయ్యా, మరి మేము కూడా తండ్రి, ఇప్పుడు తండ్రి, ఆ పొందుకున్నటువంటి ఆ కనికరమును బట్టి ఇతరుల జీవితాల్లో కూడా, ఇతరుల పట్ల కూడా మేము కనికరం చూపించే వారిగా ఉండడానికి, సరైనటువంటి ఆత్మీయ జీవితాన్ని జీవించే వారిగా ఉండడానికి మీరే మాకు సహాయం చేయమని, కృప చూపించమని, బలపరచమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.